హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో నేను మీకు జారా అండ్ మంత్ర స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా విక్రమాదిత్యని జటాహర్ని పోగొట్టుకున్న అక్షయ్ హీరో నుంచి ఎలా ఒక విలన్ గా మారుతున్నాడో చెప్తాను. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్, హలో, నమస్తే, దిస్ ఈస్ శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనలు యూట్యూబ్ ఛానల్. ఆ రోజు అక్షయ్ సుశాంత్తో కలిసి అదేనండి మన నెబ్రిల్తో కలిసి స్కైఫ్యాంగ్ టవర్ మేడ మీద కూర్చొని ఆల్కహాల్ తాగుతూ ఇలా మాట్లాడుతున్నాడు. హే సుశాంత్, లార్డ్ నెమ్మోఫిలిస్ట్ ఎందుకని విక్రమాదిత్యని జటాహర్ని చంపేశాడు? వాళ్ళేం తప్పు చేశారు? అతను చాలా పవర్ఫుల్ కదా, ఎందుకు పనికిరాని ఈ మనుషుల్ని చంపేయచ్చు కదా. భూమికి భారంగా ఎంతో మంది మనుషులు ఉన్నారు, వాళ్ళని చంపొచ్చు కదా. ఎందుకు? నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మనుషుల్ని అతను చంపేశాడు. 2022లో నేను మా అమ్మగారిని కోల్పోయాను, ఇప్పుడు ఈ ఇద్దరిని దూరం చేసుకున్నాను అని చెబుతూ అక్షయ్ చాలా బాధపడుతున్నాడు. అక్షయ్, దయచేసి బాధపడద్దు. అతను నాకు ఆ విషయం చెప్పలేదు. చెప్పుంటే నేను నీకు తప్పకుండా చెప్పేవాడిని. అతను అలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఈ విషయంలో దయచేసి నన్ను క్షమించు. అందులో నీ తప్పేం లేదులే, నువ్వు వాళ్ళని చంపలేదు కదా. అప్పుడు అక్కడికి శివదత్తాత్రేయ వచ్చాడు. అతను నడుచుకుంటూ వెళ్లి అక్కడున్న ఒక ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. అప్పుడు సుశాంత్ దత్తాత్రేయని చూసి ఇలా అన్నాడు, దత్తాత్రేయ, రేయ్, ఆ ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేయొద్దు, అందులో నేను చంపిన మనుషుల తలకాయలు ఉన్నాయి. ఏంటి, కామెడీ చేస్తున్నావా అని దత్తాత్రేయ నవ్వుతూ చెప్పి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశాడు. అంతే, ఫ్రిడ్జ్ లో ఉన్న దృశ్యాన్ని చూసి శివ రక్తం చల్లబడిపోయింది. అతని వెన్నులో వణుకు పుట్టింది. ఆ ఫ్రిడ్జ్ లో డ్రాగన్ తల, సెరిస్ట్రో ఫాదర్ తల, ఇంకా రెడ్ వింగ్ సొసైటీకి సంబంధించిన మెంబర్స్ తలలు ఆ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. దత్తాత్రేయ భయపడుతూ సుశాంత్ ని చూశాడు. సుశాంత్ చాలా ప్రశాంతంగా దత్తాత్రేయని చూస్తూ ఇలా అన్నాడు, ఏదైతే చెయ్యొద్దు అని నేను చెప్తానో నువ్వు అదే చేస్తావు. ఫ్రెండ్ వే బ్రతికిపోయావు, అదే ఇంకొకటి అయి ఉంటేనా? సుశాంత్, అలా మాట్లాడకూడదురా, చాలా తప్పు, ఓకేనా? నేను చెప్తేనే కదా నువ్వు వాళ్ళని చంపావు, లేకపోతే నువ్వు వాళ్ళని చంపేవాడివా అని అక్షయ్ ప్రశ్నించాడు. ఎప్పుడైతే అది దత్తాత్రేయ విన్నాడో దత్తాత్రేయ చాలా ఆశ్చర్యంగా సుశాంత్ ని చూడడం స్టార్ట్ చేశాడు. అప్పుడు అక్కడికి లియాంగ్ వచ్చింది. అదే ఫ్రిడ్జ్ లోంచి ఒక డ్రింక్ ని తీసుకుని నడుచుకుంటూ వచ్చి అక్షయ్ పక్కన కూర్చొని ఆ డ్రింక్ ని తాగడం స్టార్ట్ చేసింది. ఆ ముగ్గురు సీరియస్ గా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. దత్తాత్రేయ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 2021లో సుశాంత్ కి నెబ్రిల్ సిరం కారణంగా సూపర్ పవర్స్ లభించాయి. ఆ ఇయర్ సుశాంత్ తో పాటు చాలా మంది టెస్ట్ సబ్జెక్ట్స్ ఆ ఎక్స్పెరిమెంట్ లో జాయిన్ అయ్యారు. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ లో కేవలం ఇద్దరికి మాత్రమే సూపర్ పవర్స్ వచ్చాయి. ఒకరు సుశాంత్ ఏకేఏ నెబ్రిల్, 2 రమ్య. కానీ ఆమెకి ఎలాంటి సూపర్ పవర్స్ లేవు. వాటిని ఎలా యూజ్ చేయాలో కూడా రమ్యకి తెలియదు. కానీ రమ్యలో ఉన్న ఇంకొక పర్సనాలిటీకి ఆ సూపర్ పవర్స్ ని ఎలా యూజ్ చేయాలో బాగా తెలుసు. ఆ పర్సనాలిటీ పేరు మంత్ర. ఆ రోజు కుమారి వైకుంఠ భవనంలో ఉన్న తన రూమ్ లో ఉన్న మంచం మీద కూర్చొని ఉంది. ఆమె చేతిలో అనిత పర్సనల్ బుక్ ఉంది. ఆ పర్సనల్ బుక్ ని అదే పనిగా చూస్తూ కుమారి చాలా బాధపడుతోంది. ఆ టైంలో ఆ రూమ్ లోకి అనిత ఎంటర్ అయ్యింది. అనిత కుమారి చేతిలో ఉన్న బుక్ ని చూసినప్పుడు అనిత గుండెల్లో పిడుగుపడినట్లు అయిపోయింది. ఆ బుక్ లో అనిత కుమారి గురించి చాలా విషయాలు రాసింది. కుమారి, నువ్వు ఆ బుక్ చదివావా? అది విని కుమారి తనకి ఎదురుగా నిలబడి ఉన్న అనితని చూసింది. కుమారి కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. అప్పుడు లేచి మెల్లగా నడుచుకుంటూ అనిత దగ్గరికి వచ్చి అనితని చూస్తూ ఇలా మాట్లాడుతోంది, అనిత, నేను నీ పర్సనల్ బుక్ ని చదివాను. ఆ బుక్ లో నువ్వు ఏం రాసావో కూడా నాకు తెలిసిపోయింది. నేను ఇంకా కుమారి జీవితాంతం కలిసే ఉండాలి. కుమారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. కుమారి చాలా ఆరోగ్యంగా ఉండాలి. కుమారి ఇంకా అంజలి ఎప్పటికీ కలిసే ఉండాలి అని ఎందుకు రాసావు? ప్రతి పేజ్ లో నువ్వు అదే రాసావు. నేనంటే నీకెందుకే అంత ఇష్టం? చెప్పు, నేనంటే నీకెందుకు అంత ఇష్టం అని కుమారి అడిగింది. నాకు నిజంగా తెలియదు నువ్వంటే నాకు ఎందుకంత ఇష్టమో, కానీ నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను నీ కోసం ఏదైనా చేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటాను. అప్పుడు కుమారి అనితని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఇలా చెప్పింది, నేను కిందటి జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాను, అందుకే నాకు నీలాంటి బెస్ట్ ఫ్రెండ్ దొరికింది. నా ప్రాణం ఉన్నంత వరకు నేను నీతోనే ఉంటాను. నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను, ప్రామిస్ అనిత అని కుమారి చెప్పింది. కుమారి చెప్పిన ఆ మాటని విని అనిత చిన్నగా నవ్వింది. అయితే అది విశాఖపట్నం. ఆ రోజు రమ్య అద్దానికి ఎదురుగా నిలబడి అద్దంలో తనను తాను చూస్తూ ఇలా మాట్లాడుతోంది, మంత్ర, దయచేసి ఎవరిని చంపొద్దు, ఎవరిని గాయపరచొద్దు, ఎవరికి ఏ హాని చేయొద్దు. మనిద్దరం ఫ్రెండ్స్ కదా, నా మాట విను. దయచేసి వాళ్ళని చంపొద్దు. వాళ్ళు ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నేను అది చూడలేకపోతున్నాను. ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది, వాళ్ళని ఏమీ చేయొద్దు. అప్పుడు రమ్య మంత్రగా మారింది. రమ్య, నీకు ఈ మనుషుల గురించి ఏమీ తెలియదు. వీళ్ళు పిరికి వాళ్ళు, స్వార్థపరులు, బలహీనులు. ఇలాంటి వాళ్ళు ఎందుకు పనికిరారు, ఇంకా
ఎదుటి వాళ్ళని హింసించి వాళ్ళు పవర్ఫుల్ అని అనుకుంటారు. నేను ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ యానిమల్స్ ని చంపుతున్నాను. నా దారికి అడ్డు రాకు. నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి నా మాట విను. నేను ఏదైనా అనుకుంటే అది చేసేంత వరకు నిద్రపోను. అప్పుడు మంత్ర రమ్యగా మారింది. ఒకవేళ అదే జరిగితే నేను చచ్చిపోతాను. అప్పుడు రమ్య మంత్రగా మారింది. ఇంకొకసారి నువ్వు ఆ మాట అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. మర్యాదగా సరెండర్ అయిపో. దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. మేము నిన్ను చుట్టుముట్టాం. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు అని ఆ బిల్డింగ్ బయట ఉన్న పోలీస్ ఆఫీసర్స్ చాలా గట్టిగా మన రమ్యకి వినబడేలా చెప్పారు. చూసావా రమ్య, మనల్ని చంపడానికి ఇక్కడికి చాలా మంది వచ్చారు. నేను నిన్ను చావనివ్వను, నిన్ను కాపాడుతాను అని విచిత్రంగా నవ్వుతూ మంత్ర తనని తాను అద్దంలో చూసుకుంది. తర్వాత రూఫ్ టాప్ ని బద్దలు కొట్టుకుని మంత్ర బయటకు వచ్చింది. స్కైలో మంత్ర ఎగురుతోంది. నేల మీద నిలబడి ఉన్న పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ చేతుల్లో ఉన్న గన్స్ ని మంత్రకి గురిపెట్టారు. మంత్ర చిన్నగా నవ్వడం స్టార్ట్ చేసింది. చావడానికి రెడీ అవ్వండి అని చెప్పి వేగంగా ఎగురుకుంటూ వచ్చి ఆ పోలీస్ ఆఫీసర్స్ మీద దాడి చేయడం మంత్ర స్టార్ట్ చేసింది. వాళ్ళందరినీ మంత్ర తన చేతులతో కుట్టి చంపేస్తోంది. అక్కడున్న వెహికల్స్ ని పైకి లేపి దూరంగా విసిరేస్తోంది. తన మీద కాల్పులు జరుపుతున్న పోలీస్ ఆఫీసర్స్ అందరికీ మంత్ర చుక్కలు చూపించింది. కేవలం 20 నిమిషాల్లో మంత్రాన్ని పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్స్ అందరినీ మంత్ర చంపేసింది. తన కసి తీరక ఆ ఏరియాని డిస్ట్రాయ్ చేయడం మంత్ర స్టార్ట్ చేసింది. తనకి భయపడి అక్కడున్న ప్రజలు పారిపోతున్నారు. అలా పారిపోతున్న ప్రతి ఒక్కరిని మంత్ర నవ్వుతూ చూస్తూ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. బలహీనుల మీద నీ ప్రతాపం దమ్ముంటే నా మీద చూపించు అని ఒకరు అన్నారు. ఆ మాటల్ని విని మంత్ర వెనక్కి తిరిగింది. ఆ క్షణం ఆకాశంలో ఎగురుతున్న జారా మన మంత్రకి కనిపించింది. మంచిది, నేను కూడా నీలాంటి బలమైన ఎనిమి కోసం వెతుకుతున్నాను అని మంత్ర చెప్పింది. మెల్లగా గాలిలో ఎగరడం స్టార్ట్ చేసింది. తర్వాత ఆమె జారాకి ఎదురుగా ఆకాశంలో నిలబడింది. ఆ క్షణం ఆ ఇద్దరు వేగంగా వచ్చి ఒకరిని ఒకరు ఢీ కొట్టారు. ఆ దెబ్బకి ఆ ప్రాంతం అంతా ముక్కలు ముక్కలైపోయింది. ఆ ఇద్దరు స్కైలో ఎగురుతూ చాలాసేపు ఫైట్ చేస్తున్నారు. ఇక్కడ జారా పవర్ఫుల్, ఇంకా మంత్ర కూడా పవర్ఫుల్. ఆ ఇద్దరి మధ్య ఫైట్ చాలా భయంకరంగా జరుగుతోంది. ఆ ఇద్దరి శరీరం నుంచి చాలా భయంకరంగా రక్తం బయటకు వస్తోంది. ఆ ఇద్దరు ఏ మాత్రం తగ్గడం లేదు. భయంకరంగా ఫైట్ చేస్తున్నారు. అలా ఇద్దరు ఫైట్ చేస్తూ చేస్తూ మనుషులు ఎవ్వరూ లేని ఒక అడవిలోకి వెళ్లి పడిపోయారు. అక్కడ ఒక విచిత్రాన్ని జారా చూసింది. అదేమిటంటే జారాకి ఎదురుగా కాస్త దూరంలో మంత్ర మోకాల మీద కూర్చొని ఏడవడం స్టార్ట్ చేసింది. దయచేసి నన్ను చంపే, నువ్వెవరో నాకు తెలియదు. మంత్ర మళ్ళీ నా శరీరంలోకి వస్తే తను నిన్ను తప్పకుండా చంపేస్తుంది. అలా జరగకూడదు. నా వల్ల ఎవ్వరూ చావకూడదు. దయచేసి నన్ను చంపే అని రమ్య జారాని వేడుకుంటోంది. జారా రమ్యని చూసినప్పుడు చాలా షాక్ అయింది. తనేదో సమస్యతో బాధపడుతుందన్న విషయం జారా గ్రహించింది. అప్పుడు జారా నడుచుకుంటూ రమ్య దగ్గరికి వెళ్లి తనతో ఇలా మాట్లాడటం స్టార్ట్ చేసింది. ఇంతకీ ఎవరు నువ్వు? నీకు ఈ సూపర్ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? నా పేరు రమ్య. నాలో ఇంకొక పర్సనాలిటీ ఉంది. తన పేరు మంత్ర. నేను ఎవరిని చంపలేదు. మంత్ర చాలా మందిని చంపింది. నేను ఎవరిని చంపలేదు. సరే సరే, నేను నమ్ముతున్నాను. నువ్వు ఎవరిని చంపలేదు. నాతో పాటు వస్తావా? నన్ను ఎక్కడికి తీసుకువెళ్తావు? వైకుంఠ భవనానికి. అక్కడ నీలాగే చాలా మంది మనుషులు ఉన్నారు. వారందరికీ సూపర్ పవర్స్ ఉన్నాయి. నాతో పాటు రా. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వేదో సమస్యతో బాధపడుతున్నావు. అది నాకు అర్థమైంది. నన్ను నమ్ము. నా వల్ల కానీ నా ఫ్రెండ్స్ వల్ల కానీ నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. దయచేసి నాతో రా అని జారా చెప్పింది. జారాని నమ్మిన రమ్య అందుకు అంగీకరించింది. అది పోలాండ్. ఆ కంట్రీలో అగ్నిక జోఫియాగా ఒక కుటుంబంలో జన్మించింది. అగ్నికాకి అదే జోఫియాకి 18 సంవత్సరాలు రాగానే తన గత జన్మలో జరిగిన ప్రతి విషయాలు ఒకదాని తర్వాత ఒకటి గుర్తొచ్చాయి. ఆ విషయాన్ని తలుచుకుని జోఫియా ప్రతిరోజు చాలా బాధపడేది. తన బాధను అంతా ఒక పుస్తకంగా రాసి ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేసింది. ఆ పుస్తకం పేరు ద అసురా లవ్. ఈ పుస్తకంలో దంతాసురుడు అగ్నికని ఏ విధంగా ప్రేమించాడో, ఇంకా అగ్నిక దంతాసురుని ఏ విధంగా ప్రేమించిందో జోఫియా చాలా చక్కగా రాసింది. ఈ పుస్తకాన్ని దాదాపుగా 25 సార్లు డిఫరెంట్ పబ్లిషర్స్ రిజెక్ట్ చేశారు. కానీ 2025లో జోఫియా రాసిన పుస్తకాన్ని పబ్లిష్ చేయడానికి ఒక పబ్లిషర్స్ ముందుకు వచ్చారు. స్క్రీన్ మీద కనబడుతున్న ఈ పబ్లిషర్సే జోఫియా రాసిన పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసిన కొన్ని నెలలకే ఈ బుక్ చాలా ఫేమస్ అయింది. చాలా కాపీస్ ప్రింట్ అయ్యాయి. దాదాపుగా 50,000 నుంచి 1,00,000 కాపీస్ కొన్ని నెలల్లోనే సేల్ అయ్యాయి. పోలాండ్ లో ఇంకా యూరోప్ లో. ఈ దెబ్బతో జోఫియా చాలా ఫేమస్ అయిపోయింది. అది మాత్రమే కాదు, లేట్ 2025 ఈ ఇయర్ లోనే జోఫియా నోబెల్ ప్రైజ్ కి నామినేట్ అయ్యింది. ఇంకా నోబెల్ ప్రైజ్ ని కూడా ఆమె గెలుచుకుంది. చిన్న వయసులోనే మనీ, ఫేమ్, సక్సెస్, నోబెల్ ప్రైజ్ అన్నీ వచ్చాయి. కానీ జోఫియా సంతోషంగా లేదు. ఎందుకంటే జోఫియా ప్రేమిస్తున్న దంతాసురుడు తన పక్కన లేడు కదా. అందుకు ఎక్కడికి వెళ్ళినా కూడా జోఫియా ఎక్కువగా ఎవరితోనే మాట్లాడేది కాదు. తన పని తాను చూసుకుని తిరిగి ఇంటికి వచ్చేసేది. అయితే ఆ రోజు జోఫియాని ఇంటర్వ్యూ చేయడానికి ఒక టీవీ ఛానల్ వాళ్ళు జోఫియాని వాళ్ళ టీవీ ఛానల్ కి రమ్మన్నారు. జోఫియా వెళ్ళింది. అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. జోఫియాని ఇంటర్వ్యూ చేస్తున్న ఆ లేడీ రిపోర్టర్ కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆమె అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ జోఫియా తడబడకుండా సమాధానం చెబుతోంది. అయితే అప్పుడు అక్కడికి ఒక వ్యక్తి చేతిలో రెడ్ రోజ్ పట్టుకుని నడుచుకుంటూ జోఫియా దగ్గరికి వచ్చి ఆమెకు ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని ఆయన ఇలా మాట్లాడారు.
జోఫియా, ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు రాసిన ఆ పుస్తకం నాకు బాగా నచ్చింది. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. దయచేసి నన్ను పెళ్లి చేసుకో. నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను. ఈ పోలాండ్ లోనే నేను నెంబర్ 1 ధనవంతుణ్ణి. నీకు ఏది కావాలన్నా సరే అది నేను నీకు ఇస్తాను. నేను నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను జోఫియా అని ఆ వ్యక్తి అన్నారు. అక్కడే ఆడియన్స్ మధ్యలో దంతాసురుడు మనిషి రూపంలో ఉన్నాడు. జోఫియాని చాలా ప్రేమగా చూస్తూ తన మనసులో ఇలా అనుకుంటున్నాడు. అగ్నిక, దయచేసి అతన్ని పెళ్లి చేసుకో. నువ్వు కనుక నాతో ఉంటే నువ్వు మళ్ళీ చనిపోతావు. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. నేను నీకు కరెక్ట్ కాదు. దయచేసి అతన్ని పెళ్లి చేసుకో. ఈ జన్మలో నేను నీకు గుర్తున్నాను. నేను నిన్ను ఏ విధంగా ప్రేమించాలో నీకు గుర్తుంది. నాకు అది చాలు. నాకు ఈ జన్మకి ఇది చాలు. ఇది చాలు అగ్నిక. దయచేసి అతన్ని పెళ్లి చేసుకో అని తన మనసులో తానే అనుకుంటున్నాడు. సారీ, నేను వేరే ఒకరిని ప్రేమిస్తున్నాను. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంటర్వ్యూకి పిలిచినందుకు థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి జోఫియా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్న తన రూమ్ లో ఉన్న మంచం మీద కూర్చొని జోఫియా చాలా బాధపడుతూ ఇలా మాట్లాడుతోంది. దంతా, నువ్వు ఎక్కడున్నావు? దయచేసి నా దగ్గరికి వచ్చే. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. కిందటి జన్మలో నువ్వు నన్ను చాలా ఎక్కువగా ప్రేమించావు. ఇప్పుడు నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఈ జన్మలో కూడా మన ఇద్దరం కలిసే ఉందాం, సంతోషంగా ఉందాం. నేను నిన్ను తప్ప ఇక ఎవరిని పెళ్లి చేసుకోను. అవసరమైతే జీవితాంతం నేను ఒంటరిగా ఉండిపోతాను. నాకు నువ్వు కావాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ కోసం నేను ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను అని జోఫియా ఏడుస్తూ చెప్పింది. ఆ క్షణం కిటికీలోంచి ఎరుపు రంగులో ఉన్న కొన్ని కిరణాలు వచ్చి జోఫియా మీద పడ్డాయి. దాని కారణంగా జోఫియా శరీరం మెల్లమెల్లగా శిల్పంగా మారిపోవడం మొదలయ్యింది. అది చూసి జోఫియా చాలా భయపడిపోయింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే జోఫియా ఒక శిల్పంగా మారిపోయింది. జోఫియా మాత్రమే కాదు, మన సూపర్ హీరోస్ దంతాసురుడు, ప్లానెట్ ఎర్త్ లో ఉన్న ప్రతి ఒక్కరూ శిల్పాలుగా మారిపోయారు. కేవలం మనుషులు మాత్రమే కాదు, జంతువులు కూడా శిల్పాలుగా మారిపోయాయి. అసలు వీళ్ళందరూ శిల్పాలుగా ఎలా మారిపోయారో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. జారాతో వచ్చిన మంత్రాన్ని ఆస్ట్రల్ ఫోర్స్ మెంబర్స్ ప్రత్యేకంగా తయారు చేసిన ఛాంబర్ లో మంత్రాన్ని వాళ్ళు ఉంచారు. ఈ ఆస్ట్రల్ ఫోర్స్ ఛాంబర్ లో ఎవరు వాళ్ళ సూపర్ పవర్స్ ని యూజ్ చేయలేని విధంగా ఆస్ట్రల్ ఫోర్స్ మెంబర్స్ ఆ ఛాంబర్ ని అమీనాతో ఇంకా అక్షయ్తో కలిసి క్రియేట్ చేశారు. ఆ ఛాంబర్ లో దాదాపుగా 120 రూమ్స్ ఉన్నాయి. జారా అంటే ఆస్ట్రల్ ఫోర్స్ మెంబర్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. ఎప్పుడైతే జారా జరిగిన విషయాలు అన్ని ఆస్ట్రల్ ఫోర్స్ మెంబర్స్ కి చెప్పిందో మంత్రం మీద వాళ్ళకి చెప్పలేనంత కోపం వచ్చింది. జారా శరీరం మీద చాలా భయంకరమైన గాయాలు ఏర్పడ్డాయి. వాళ్ళందరూ కోపంతో ఊగిపోతున్నారు. సిల్వర్ స్టార్, న్యూఫో, వెర్మిలియన్ ఈ ముగ్గురు వైకుంఠ భవనంలో ఉన్న అక్షయ్ ల్యాబ్ లో ఉన్నారు. రమ్య గురించి చాలా ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు సూపర్ కంప్యూటర్ సహాయంతో సంపాదించారు. ఆ ఇన్ఫర్మేషన్ ని జారాకి ఇంకా పరావిష్ణుకి ఈ ముగ్గురు అందించారు. అప్పుడు అదే ఛాంబర్ లో ఉన్న రమ్య దగ్గరికి మానోలీనా నడుచుకుంటూ వెళ్లి మానోలీనా రమ్యతో ఇలా మాట్లాడడం స్టార్ట్ చేసింది. జారాని రక్తాలు వచ్చేలా కొట్టింది నువ్వేనా? నీకు ఎంత ధైర్యం ఉంటే నా బెస్ట్ ఫ్రెండ్ ని కొడతావా? లేదు లేదు లేదు, నేను తనని కొట్టలేదు. నేను నీ బెస్ట్ ఫ్రెండ్ ని కొట్టలేదు. మంత్ర కొట్టింది. నాలో ఉన్న ఇంకొక పర్సనాలిటీ మంత్ర తనే నీ బెస్ట్ ఫ్రెండ్ ని కొట్టింది. నిజంగా నేను నీ ఫ్రెండ్ ని కొట్టలేదు. నోర్మోయ్ అని చెప్పి మానోలీనా చాలా గట్టిగా రమ్యని కొట్టింది. కుర్చీలో కూర్చొని ఉన్న రమ్య ఆ దెబ్బకి కింద పడిపోయింది. అప్పుడు అక్కడికి అమీనా వేగంగా నడుచుకుంటూ వచ్చి మానోలీనాని పట్టుకొని ఇలా మాట్లాడుతోంది. మానోలీనా, నీకు కొంచెమైనా బుద్ధుందా? నేను రమ్యని నమ్ముతున్నాను. జారాని కొట్టింది రమ్య కాదు. నీ కోపాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోమని నీకు చాలా సార్లు చెప్పాను. నీ కోపం వల్ల చాలా మంది బాధపడుతున్నారు. నా మాట విను. ఇంకొకసారి నువ్వు నీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే ఇంకెప్పుడు నేను నీతో మాట్లాడను అని అమీనా హెచ్చరించింది. వద్దు, ఇంకెప్పుడు అలా మాట్లాడొద్దు. నీకు నచ్చినట్లే నేను ఉంటాను. నా కోపాన్ని నేను కంట్రోల్లో పెట్టుకుంటాను. ప్రామిస్. ఎందుకు పనికిరాని పదం, మనుషుల్ని నమ్మించి అంతం చేసే ఒక పనికి మాలిన పదం. ఆ మాటల్ని విని ఆ ఇద్దరు రమ్య వైపు తిరిగారు. రమ్య మంత్రాగా మారిపోయింది. నా సూపర్ పవర్స్ ఏమైపోయాయి? అవి నా దగ్గర లేవేంటి? నేను ఇప్పుడు నార్మల్ హ్యూమనా? ఏ తెల్లపిల్ల, రమ్యని కొట్టింది నువ్వేనా? నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్ నే కొడతావు? నా దగ్గర సూపర్ పవర్స్ లేవు కాబట్టి బ్రతికిపోయావు. అదే ఉండుంటేనా నిన్ను నా నుంచి కాపాడడం ఎవ్వరి వల్ల కాదు. మంత్ర అంటే నువ్వేనా? రమ్య నీ గురించి చాలా విషయాలు చెప్పింది. నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. ఇంతకీ నీకు ఆ సూపర్ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? 2021లో రమ్య డబ్బుల కోసం ఒక ఎక్స్పెరిమెంట్ లో జాయిన్ అయ్యింది. ఆ ఎక్స్పెరిమెంట్ పేరు ప్రాజెక్ట్ నెబ్రిల్. ఈ ఎక్స్పెరిమెంట్ చాలా భయంకరమైనది. మాకు ముందే చెప్పారు ప్రాణాలు పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని. రమ్యతో పాటు కొన్ని వందల మంది ఆ ఎక్స్పెరిమెంట్ లో జాయిన్ అయ్యారు. కేవలం ఇద్దరం మాత్రమే బ్రతికాం. ఒకరు నెబ్రిల్ ఏకేఏ సుశాంత్, 2 నేను అంటే రమ్య అంటే నేను. రమ్య ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు? వద్దు, వాళ్ళ పేర్లు నా దగ్గర ఎత్తద్దు. వాళ్ళ కారణంగా రమ్య చాలా బాధలు ఫేస్ చేసింది. రమ్య ఒక పూర్ ఫ్యామిలీలో జన్మించింది. చదువుకొని మంచి పొజిషన్ కి వెళ్ళాలి అని తన ఫ్యూచర్ గురించి చాలా డ్రీమ్స్ ని రమ్య కనింది. వాళ్ళు ఆ డ్రీమ్స్ ని పూర్తిగా నాశనం చేశారు. నేను రమ్య కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపేశాను. ఇన్నోసెంట్ పీపుల్ ని చంపడం గొప్పతనం అని నువ్వు అనుకుంటున్నావా అని జారా చెప్పి అక్కడికి నడుచుకుంటూ వచ్చింది. ఆ టైంలో జారా చేతిలో రమ్యకి సంబంధించిన ఒక పెద్ద ఫైల్ ఉంది. సరే, నాకు కొన్ని విషయాలు చెప్పు. రమ్య ఫ్యామిలీ గురించి కాదు, రమ్య ఫ్రెండ్స్ గురించి చెప్పు
అని జారా అడిగింది. ఎప్పుడైతే జారా మంత్రాని ఆ ప్రశ్న అడిగిందో అప్పటి వరకు మంత్ర ముఖం మీద ఉన్న నవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది. ఆమె ఆలోచించడం స్టార్ట్ చేసింది. ఎక్కువగా ఆలోచించొద్దు. రమ్యకి ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. రమ్య తన చిన్నతనం అంతా ఒక్క ఫ్రెండ్ కూడా లేకుండా గడిపింది. ఆ విషయం నీకు తెలుసా అని జారా చెప్పింది. నువ్వు మంచిదానివి కాదు. నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు రమ్య ప్రతిరోజు బాధపడుతోంది. నీ కారణంగా రమ్య ఎంత ఏడుస్తుందో నీకు తెలుసా? అసలు నువ్వు ఎందుకు రమ్య జీవితంలోకి వచ్చావు? ప్రశాంతంగా ఉన్న ఒక అందమైన జీవితాన్ని నువ్వు పూర్తిగా అంతం చేసావు. రమ్య నీ చావుని కోరుకుంటోంది. ఆ విషయం నీకు తెలుసా అని చాలా కఠినంగా మంత్రతో మాట్లాడింది. జారా మాటలు విన్నప్పుడు మంత్రకి చాలా బాధ అనిపించింది. మోకాళ్ళ మీద కూర్చొని అక్కడే ఏడవడం స్టార్ట్ చేసింది. మీరందరూ మంచి వాళ్ళు కారు. మీరందరూ దుర్మార్గులు. నేను చెడ్డవాళ్ళని చంపుతాను. నా నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. నేను ప్రతి ఒక్కరిని కసి తీరా చంపుతాను. వాళ్ళ చావు చాలా భయంకరంగా ఉంటుంది అని ఏడుస్తూ మంత్ర చెప్తోంది. ఆ క్షణం మంత్ర శరీరం రక్తం కన్నా భయంకరమైన రంగులోకి మారడం మొదలైంది. రక్తం ఎంత ఎర్రగా అయితే ఉంటుందో అంతకన్నా 1000 రెట్లు ఎర్రగా మంత్ర శరీరం మెల్లమెల్లగా మారడం మొదలయ్యింది. అది చూసి అక్కడున్న ఆ ముగ్గురు చాలా ఆశ్చర్యపోయారు. అలా బాధపడుతున్న మంత్ర కాస్త మిత్రాగా మారిపోయింది. అప్పుడు మిత్ర ఆ ముగ్గురిని చూసింది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఆ ముగ్గురు శిల్పాలుగా మారిపోయారు. అప్పుడు మిత్ర తన బాడీలో ఉన్న ఎనర్జీని చాలా ఎక్కువగా రిలీజ్ చేసింది. దాని కారణంగా ప్లానెట్ ఎత్తులో ఉన్న ప్రతి జీవరాశి శిల్పంగా మారిపోయాయి. అయితే ఇప్పుడు జారా ఒక స్కూల్ బయట నిలబడి ఉంది. అక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. జారాని వారెవరూ పట్టించుకోవట్లేదు. అప్పుడు తన పక్క నుంచి 2 స్టూడెంట్స్ ఇలా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. హే, మనకు జరిగిన ఎగ్జామ్స్ లో అందరికన్నా రమ్యకి చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. మన క్లాస్ టీచర్ రమ్యతో 1 మంత్ ఎవరు మాట్లాడద్దు అని చెప్పారు. ఆ అమ్మాయితో ఎవరైనా ఎందుకని మాట్లాడాలనుకుంటారు? ఆ అమ్మాయి ఒక డమ్మీ పీస్. అవునవును, నువ్వు సరిగ్గా చెప్పావు అని ఆ ఇద్దరు ఒకరితో ఒకరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఆ క్షణం జారా వెనక్కి తిరిగింది. తన ఎదురుగా రమ్య ఒక బెంచ్ మీద కూర్చొని చాలా ఏడుస్తోంది. ఎందుకు నాతో ఎవరు మాట్లాడట్లేదు? నేనేం తప్పు చేశాను? మార్కులు తక్కువ వస్తే నేను ఎందుకు పనికిరానా? ఎందుకు నన్ను అందరూ దూరం పెడుతున్నారు? ఎందుకు నాతో ఎవరు మాట్లాడట్లేదు అని అంటూ రమ్య చాలా బాధపడుతోంది. జారా నడుచుకుంటూ వచ్చి రమ్య కూర్చున్న అదే బెంచ్ మీద కూర్చుని తనతో ఇలా మాట్లాడటం స్టార్ట్ చేసింది. రమ్య అంటే నువ్వేనా? అవును, నేనే రమ్య. ఇంతకీ మీరెవరు? నువ్వు నన్ను చూడగలుగుతున్నావా? నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను. ఇంతకీ మీరెవరు? నా పేరు జారా. నేను నీకు ఫ్రెండ్ అవుతాను. ఏంటి, నిజంగా మీరు నాకు ఫ్రెండ్ అవుతారా? మీరు నాతో జోక్ చేయట్లేదు కదా? లేదు లేదు, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. అప్పుడు రమ్య జారా చేతిని పట్టుకుంది. రమ్య చేతి మీద భయంకరమైన కాలిపోయిన గాయాలు ఉన్నాయి. అది చూసి జారా చాలా షాక్ అయింది. రమ్య, నీ చేతికి ఏమైంది? ఓ ఇదా, నాకు ప్రతి సబ్జెక్ట్ లో మార్కులు తక్కువ వచ్చాయని మా నాన్నగారు వేడి నీళ్ళు పోసేశారు. నాకు ఇది అలవాటే అని నవ్వుతూ రమ్య చెప్పింది. ఆ టైంలో అమీనా ఇంకా మానోలీనా ఒక ఇంటి బయట నిలబడి ఉన్నారు. వద్దు, నన్ను కొట్టొద్దు, దయచేసి నన్ను కొట్టొద్దు, ఇంకెప్పుడు ఇలా చేయను, నేను కష్టపడి చదువుతాను అని భయంకరంగా ఒకరు అరుస్తున్నారు. ఆ అరుపుల్ని విని ఆ ఇద్దరు ఆ ఇంట్లోకి వెళ్లారు. వారికి ఎదురుగా ఉన్న ఆ దృశ్యాన్ని చూసి ఆ ఇద్దరు చాలా షాక్ అయ్యారు. రమ్యని తన తండ్రి ఇష్టం వచ్చినట్టు బెల్ట్ తో కొడుతున్నాడు. అక్కడే ఉన్న ఒక కుర్చీలో రమ్య వాళ్ళ అమ్మగారు కూర్చొని ఒక పుస్తకాన్ని చాలా ప్రశాంతంగా చదువుకుంటున్నారు. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు మానోలిన రక్తం మరిగిపోయింది. వేగంగా నడుచుకుంటూ వెళ్లి రమ్య తండ్రిని చాలా బలంగా తన్నింది. వాడు మాయమైపోయాడు. రమ్య తల్లి వైపు మానోలిన తిరిగింది. ఆవిడ కూడా మాయమైపోయింది. ఏడుస్తున్న రమ్య దగ్గరికి అమీనా వచ్చి నేల మీద కూర్చొని రమ్యతో ఇలా మాట్లాడడం స్టార్ట్ చేసింది. రమ్య, ఏడొద్దు, నువ్వే తప్పు చేయలేదు. నువ్వు చాలా మంచిదానివి. నేనంటే అసలు ఎవరికి ఇష్టం లేదు. నేను ఎప్పుడు ఒంటరిగానే ఉంటున్నాను. నాకు ఎవరూ లేరు. అందరూ నన్ను చీకొడుతున్నారు. నేనేం తప్పు చేశాను? ఎందుకు నేనంటే ఎవరికి నచ్చను? ఇలా ఉండడం నా తప్ప? ఇలా ఉండడం నీ తప్పు కాదు రమ్య. నువ్వు ఇలాగే ఉండాలి. నిన్ను అర్థం చేసుకోకపోవడం వాళ్ళ తప్పు. నిన్ను దూరం పెట్టారు కదా, ఇలా ఉండడం నీ తప్పు కాదు రమ్య. నువ్వు ఇలాగే ఉండాలి. నీలాంటి దాన్ని అర్థం చేసుకోకుండా ఎవరైతే నిన్ను దూరం పెట్టారో, ఎవరైతే నిన్ను దూరం చేసుకున్నారో వాళ్ళది తప్పు. నీలాంటి అమ్మాయిని మిస్ చేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలి, నువ్వు కాదు అని మానోలీనా చెప్పింది. రమ్య, ఇక చాలు, ఇదంతా ఆపే. మేము నీతో చాలా తప్పుగా మాట్లాడాం, చాలా కఠినంగా మాట్లాడాం. అందుకు దయచేసి మమ్మల్ని క్షమించు అని అమీనా చెప్పింది. రమ్య క్షమించినా నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను. మీ కారణంగా నేను ఎంత బాధపడ్డానో తెలుసా అని ఒకరు అన్నారు. ఆ క్షణం ఆ ముగ్గురు వెనక్కి తిరిగారు. వారికి ఎదురుగా చాలా కోపంగా నిలబడి ఉన్న మంత్రాన్ని వారు చూశారు. రమ్య, నేను వేరు కాదు, మేమిద్దరం ఒకటే. రమ్య మంచితనానికి ప్రతిరూపం. నేను రమ్యలో ఉన్న కోపానికి ప్రతిరూపం. మీరు రమ్యని అన్నారు తనకి ఫ్రెండ్స్ ఎవరు లేరు అని. మీరు రమ్యని అన్నారు నువ్వు ఒంటరి దానివని. నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను మంత్ర అని ఒకరు అన్నారు. ఆ క్షణం మంత్ర వెనక్కి తిరిగింది. మంత్ర ఎదురుగా జారా ఇంకా 10th క్లాస్ చదువుతున్న రమ్య నిలబడి ఉన్నారు. ఆ ఇద్దరిని అలా చూసినప్పుడు మంత్ర చాలా షాక్ అయింది. అప్పుడు జారా నడుచుకుంటూ వచ్చి మంత్రాన్ని హక్ చేసుకుని తనతో ఇలా మాట్లాడడం స్టార్ట్ చేసింది. సారీ మంత్ర, ఇందాక నేను నీతో చాలా కఠినంగా మాట్లాడాను. దయచేసి నన్ను క్షమించు. నువ్వు నాకు ఫ్రెండ్ గా ఉంటావా?
చూసావా, నేను ఫ్రెండ్షిప్ లో చాలా లాయల్ గా ఉంటాను. నేను చివరి వరకు నీతోనే ఉంటాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వా, నేను చేసిన తప్పుని నేను సరిదిద్దుకుంటాను అని జారా చెప్పింది. ఆ క్షణం జారా మాటల్ని విన్నప్పుడు మంత్ర చాలా ఎమోషనల్ అయ్యింది. నేను నాకు నచ్చినట్లే ఉంటాను, నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి అని నువ్వు నాకు చెప్పొద్దు. నేను నాకు నచ్చినట్టే ఉంటాను. ఇంకొకటి ఏంటంటే, నేను ఈసారి నుంచి ఎవరిని చంపను. నాకున్న ఈ సూపర్ పవర్స్ ని నేను మంచి కోసం మాత్రమే ఉపయోగిస్తాను అని మంత్ర చెప్పింది. ఆ క్షణం జారా కళ్ళు మూసుకుని తెరిచింది. అంతా నార్మల్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ ఆస్ట్రల్ ఫోర్స్ ఛాంబర్ లో ఉన్నారు. రమ్య డార్క్ మెమరీస్ లోంచి వాళ్ళందరూ బయటికి వచ్చేశారు. శిల్పాలుగా మారిన ప్రతి ఒక్క జీవరాశి తిరిగి సాధారణంగా మారిపోయింది. భూమి మీద ఉన్న జీవరాశులు కేవలం 10 నిమిషాలు మాత్రమే శిల్పాలుగా మారాయి. ప్లానెట్ ఎర్త్ మీద ఉన్న జీవరాశుల్ని ఎవరు రక్షించారో ఈ వీడియో ద్వారా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఆ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత అమీనా, జారా, మానోలినా అందరూ కలిసి రమ్యకి ఒక యూనిఫామ్ ని క్రియేట్ చేసి ఇచ్చారు. ఆ యూనిఫామ్ మన రమ్యకి బాగా నచ్చింది. ఆ యూనిఫామ్ రమ్య కన్నా మంత్రకి బాగా సూట్ అయింది. అయితే ఆ రోజు శివ జటాహర విక్రమాదిత్యతో కలిసి దిగిన ఫోటోని చూస్తూ చాలా బాధపడుతున్నాడు. శివ, అక్కడేం చేస్తున్నావు అని ఒకరు అన్నారు. అప్పుడు శివ ఆ ఫోటోని తన పాకెట్ లో పెట్టుకుని వెనక్కి తిరిగాడు. తన ఎదురుగా పరావిష్ణు నిలబడి ఉన్నాడు. నాతోరా, నేను కొంతమందిని నీకు పరిచయం చేస్తాను అని పరావిష్ణు అన్నాడు. తర్వాత ఆ ఇద్దరు అక్కడి నుంచి నడుచుకుంటూ వైకుంఠ హాల్ కి వెళ్తున్నారు. ఈ రోజు ఎవరిని తీసుకొచ్చావు పరావిష్ణు, నువ్వే చూస్తావు కదా అని నవ్వుతూ పరావిష్ణు అన్నాడు. వైకుంఠ హాల్ డోర్స్ ని ఓపెన్ చేశారు. వాళ్ళకి ఎదురుగా బ్లాక్ బ్రేకర్, మంత్ర ఇంకా బ్లాక్ డైమండ్ నిలబడి ఉన్నారు. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నారాయణ సేన అని పరావిష్ణు చాలా గట్టిగా అన్నాడు. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే PSS ప్లేలిస్ట్ లో ఉన్న ఫస్ట్ వీడియో నుంచి రీసెంట్ గా అప్లోడ్ అయిన వీడియోస్ వరకు ఒకదాని తర్వాత ఒకటి చూడండి. రాబోయే వీడియోస్ మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో చేయండి. అదే విధంగా MSC ప్లేలిస్ట్ ని కూడా ఒకసారి చూసేయండి. ఆ వీడియోస్ కూడా మీకు బాగా నచ్చుతాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. టేక్ కేర్ అండ్ బై.